స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇంతవరకు రాలేదు. నిన్న వచ్చి ఏదో లాంకే వాస్తే హంగామా చేసుకొని వెళ్ళిపోయిండు. మేయర్ గారు వీళ్ళిద్దరు ఏమంటారు అంటే మాకు నోటీసులో లేదంటారు. మీ నోటీసులో లేనిది ఈ కాన్స్టిట్యున్సీలో ఏమవుతుందో తెలియకపోతే మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా. మీరు బోనాల పండుగకు వచ్చి నానా హంగామా చేస్తారు. మేమే పెద్ద భక్తులం అని చెప్పి మా పొన్నమ్మన్న పెద్ద పోతరాజులేగా తిరిగిండు మొత్తం. పొన్నం పల్వాన్ పోతరాజులేగా తిరిగిండు మొత్తం తెలంగాణలో అన్ని గుళ్ళు. మళ్ళీ ఈడికి ఎందుకు రాలేడు? ఇప్పుడు ఎండోమెంట్ శాఖ మంత్రి ఉంది అక్క, ఆమె ఒక ఆడపడుచు కదా. గతంలో ముత్యాలమ్మ గుడి పైన దాడి చేస్తే అక్క రాలేదు, వేరే గుళ్ళపై దాడి చేస్తే అక్క రాలేదు, ఈడికి రాలేదు అక్క. మళ్ళా మాత్రం అక్కడ ఇక్కడ హిందువులందరూ వచ్చి నానా హంగామా చేస్తే ఈ ప్రభుత్వం డిఫెన్స్లో పడితే అప్పుడు అక్క వస్తుంది. పొన్నమ్మన్న పోతరాజు లేక ఊక్కుంటూ వస్తాడు. కాక పైల్వాన్ పోతరాజు లేక ఉన్నాడు, పైల్వాన్ లేక వచ్చి ఊతాడు. కానీ ఇప్పుడు మాత్రం ఊగడు. ఎందుకంటే ఆ భూమి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి. దాన్ని నమ్మి తురుకోలకి రంజాన్ పండుగలు మళ్ళీ హజ్ యాత్రలకు ఓనికి ఆ పైసలు ఉపయోగపడతాయని చెప్పి మా దేవుడు మా పెద్దమ్మ తల్లి గుడి ధ్వంసం చేసి తురుకోలకి పెట్టడానికి చేస్తున్న కుట్ర ఈ పెద్దమ్మ తల్లి గుడి ధ్వంసం.